వెల్కమ్ టు కేటీవీ. అమ్మా నాన్నలే ఆడపిల్ల బరువనుకుంటే సర్వస్సు అనుకున్న భర్తే నిండు చూలాల్ని ఇంటి నుంచి గెంటేస్తే అలాంటి కష్టాలు పగవాళ్లకు రాకూడదనుకుంటాం. కష్టాలు కన్నీళ్లు చాలా మందిని అతలాకుతలం చేస్తాయి, ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. అరుదుగా కొందరు మాత్రమే అన్నిటినీ తట్టుకుని నిలబడతారు. తమలా మరెవరు బాధపడకూడదనుకుంటారు. అందుకోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తారు. మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో చిన్న పల్లెలో పుట్టిన సింధుతాయి సబ్కాల్ కూడా అదే కోవకు చెందుతారు. బాగా చదువుకోవాలని ఎంతో ఆశపడ్డ సింధుతాయికి 12 ఏళ్లకే పెళ్లి చేసి బరువు దించేసుకున్నారు అమ్మానాన్నలు. అది కూడా ఆమె కన్నా 20 ఏళ్ల పెద్దవాడితో. ఆ తర్వాత గృహహింస వైవాహిక జీవితాన్ని దుర్భరం చేసింది. 9 నెలల గర్భంతో ఉన్న ఆమెను అనుమానంతో నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశాడు భర్త. పుట్టెడు దుఃఖంలో ఉన్న కన్న కూతురిని పుట్టింటి వాళ్లు ఆదరించలేదు. దాంతో అందరూ ఉన్న అనాథలా మిగిలి ఓ పశువుల పాకలో ఆడపిల్లకు జన్మనిచ్చారు సింధుతాయి. బొడ్డుతాడును రాయితో తనే తెంచి పసిదాన్ని ఒడిలోకి తీసుకున్నారు. తాగుబోతుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆ రాత్రి చంటి బిడ్డతో శ్మశానంలో తలదాచుకున్నారు. ఆకలేస్తే అంత్యక్రియల్లో భాగంగా ఎవరో అక్కడ పెట్టి వెళ్లిన పిండితో రొట్టె చేసుకుని మండుతున్న చితి కట్టెల మీద కాల్చుకుని తిన్నారు. తరువాత రైళ్లలో భిక్షాటన చేస్తూ కన్నబిడ్డ ఆకలి తీర్చారు. తనలాగే రోడ్డున పడ్డ చిన్నారులను చూస్తూ చలించిపోయిన ఆమె వారి కోసం ఏమైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. నెమ్మదిగా ధైర్యం కూడదీసుకుని పనులు చేసుకుంటూ కూతురితో పాటు మరో 4 అనాథ పిల్లలను చేరదీసి పెంచడం మొదలుపెట్టారు సింధుతాయి. ప్రేమను పంచడంలో కన్న కూతురికి అనాథలకు మధ్య ఎక్కడా తేడా వస్తుందోననే ఉద్దేశంతో కూతురిని ఇంటికి దూరంగా ఒక ట్రస్ట్లో చేర్పించి చదివించారు. ఆ తర్వాత దాతల సాయంతో పూణేలో అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఎందరో అనాథ బాలలకు అమ్మయ్యారు. ఆమె దగ్గర ఆశ్రయం పొంది చదువుకున్న వారిలో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా స్థిరపడ్డారు. తమను ఆ స్థాయికి తెచ్చిన ఆశ్రమానికి తమ వంతు సహకారం అందిస్తుంటారు. ఇప్పటికీ మహారాష్ట్రలో టైగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నిరాశ్రయులైన 84 గ్రామాల ఆదివాసీల పునరావాసానికి ధైర్యంగా పోరాడిన సింధుతాయి వారికి న్యాయం జరిగేలా చూశారు. సింధుతాయి సేవలకు గుర్తింపుగా నారీశక్తి పురస్కారంతో పాటు పలు ఇతర అవార్డులు లభించాయి. అవార్డులతో వచ్చిన డబ్బును ఆశ్రమానికే వాడారామె. ప్రభుత్వము 2021లో పద్మశ్రీతో గౌరవించింది. సింధుతాయి జీవితగాథ ఆధారంగా మరాఠీలో నిర్మించిన సినిమా, సీరియల్ కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. తాను ఎవరి నుంచి కనీస ప్రేమకు నోచుకోకపోయినా 2000 మందికి పైగా అమ్మ ప్రేమను పంచిన సింధుతాయి 3 ఏళ్ల కిందట కన్నుమూశారు. కంటేనే అమ్మాని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అన్న సినారే మాటలు సింధుతాయి విషయంలో అక్షర సత్యాలు.